నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము, నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీ రూపమునకు మార్చుము నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా, చూడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో, నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో, ఈ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. రెండు పన్న చిన్న పాట 617 కొత్త పాటల పుస్తకంలో 617. కొత్త పాటల పుస్తకంలో 617, పాత పాటల పుస్తకంలో 604. పరమాజీవము నాకు నివా. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్ము సెల్లక సాగి వెళ్ళేదను, సాతాను శోధన సొమ్ము సెల్లక సాగి వెళ్ళేదను, లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను, లోకము శరీరము లాగినను, లోబడక యేసు చాలును, యేసు చాలును, యేసు
సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఎల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గల వాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలని నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడు అతని యొద్దకు వచ్చిన సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామం బట్టి ఇక నేను రాత్రికాల సమయంలో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, ఈ విధంగా ఇక మల్లెంపల్లి గ్రామంలో తండ్రి శ్రీకృష్ణ గృహంలో నీ సన్నిధిలో చేరి తండ్రి నేను ఇక స్త్రీల కొడుకు కలిగినట్టుకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా
మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ గ్రామంలో రావాల్సిన వారితో మీరు మాట్లాడి నేను త్వరపెట్టి మీరు నడిపించవలసిందిగా ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి, ఇంతవరకు ప్రభు ఆ పాటల ద్వారా నీ నామం మహింపరచబడినది నమ్ముతూ స్తుతిస్తున్నాను. గొప్ప తండ్రి, తిరిగి వాక్య పరిచయలో కూడా మీరు సహాయపడుతురండి. అవును ప్రభా, నన్ను కూడా మీరు బలపరుస్తురండి. బలహీనరాలను తండ్రి నీ శక్తితో నన్ను కూడా నింపమని ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి, నీ యొక్క ఆత్మతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్న తండ్రి. అవును ప్రభా, మీరు కనికరించండి. నా యొక్క నోటిని, నా యొక్క స్వరమును మీరు తాకండి, నా యొక్క గొంతుకును మీరు తాకమని ప్రార్థిస్తున్న తండ్రి. దయగల మా తండ్రి, నా సొంత తలంపుల ఆలోచనలు లేకుండా తండ్రి, అవును ప్రభా, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకున్నట్లు కృప చూపించండి. దయగల దేవా, మీరు కరుణించమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. మీరు సహాయపడుతురండి ప్రభా. మీరేనైనా అవును ప్రభా, నా నోటికి మీరు బూరగా ఉంటురమ్మని ప్రార్థిస్తున్న తండ్రి. అవునైనా ఏం బోధించవలసినది మీరే మాట్లాడుతురమ్మని, మీరు సహాయపడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల తండ్రి, నన్ను నేను మరుగు చేసుకుంటూ కృప చూపించండి. నీ సిలువ చాటున ప్రభా మీరు కనికరించమని ప్రార్థించి వేడుకుంటూ మీరు సహాయపడతారని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. ఇక్కడ మనము అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ ఎలీషా ప్రవక్తలు ఉన్నారు కదా. ఈ యొక్క ప్రవక్తల శిష్యులలో ఆ ప్రవక్తలకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకని భార్య, అంటే ఒక శిష్యుని భార్య వచ్చింది. ఏమని? ఆ యొక్క ప్రవక్త యొక్క శిష్యుడు ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయింటే అప్పులోళ్ళు వచ్చి, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు అంటే ఇద్దరు కుమారులను వాళ్ళకు అప్పులు ఇచ్చింటారు కదా, డబ్బులు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి దాసులుగా ఉండడానికి పట్టుకొని పోవడానికి వచ్చినారంట. అప్పుడు భర్త చనిపోయినాడు, భర్త లేడు. ఆమె పరిస్థితి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఆమె ఇద్దరు కుమారులను తీసుకొని పోతామని అప్పులలో వచ్చినారు. అప్పుడు ఆమె బాధ ఎంతగా ఉంటదంటే మనము ఆలోచన చేసుకున్నట్లయితే చాలా బాధతో ఉంది. భర్త చనిపోయినాడు, తర్వాత ఆ భర్త చనిపోయిన బాధలో ఉంటే మళ్ళీ అంత లోపలే అప్పులలో వచ్చి ఇద్దరు కుమారులను కూడా నేను దాసులుగా తీసుకొని పోతున్నాను నీ కుమారులను అనేసి వచ్చి ఏం చేసినారంటే ఇద్దరు కుమారులను తీసుకొని పోవడానికి వచ్చినారు. అప్పుడు ఆమె పరిస్థితి, భర్త లేడు, తర్వాత ఉండే కుమారులన్నా ఉండారులే, ఆ భర్త పోయినాడు, ఆయన చనిపోయినాడు, నా కుమారులన్నా నాకు ఉన్నారులే, మా బాధలో మా సమస్యలో నా కుమారులు నన్ను ఆదరిస్తారులే అని ఆమె ఎంతగానో అనుకొని ఉండొచ్చు. అప్పులన్నీ కూడా నా భర్త తీర్చలేకపోయినా నాకు ఇద్దరు కుమారులు ఉండారు, నా ఇద్దరు కుమారులు తీరుస్తారులేని ఆమె అనుకొని ఉండొచ్చు. కానీ ఆ ఇద్దరు కుమారుల మీద ఆమె ఎంతో ఆశ పెట్టుకోయింది. ఎందుకంటే తండ్రి చనిపోతే కుమారులకు ఆ భారము మీద పడుతుంది. అప్పులైనా సరే ఏవైనా కూడా కుమారుల మీద భారం పడుతుంది. కాబట్టి నా కుమారులు ఉండారులేని ఆమె ఉన్నది. కానీ ఏం చేసినారంటే అంత లోపల అప్పుల వాళ్ళు వచ్చి ఏం చేసినారు, ఇద్దరు కుమారులను తీసుకొని పోవడానికి దాసులుగా, అంటే వాళ్ళ కింద పని చేయించుకోవడానికి, అప్పు తీరేంత వరకు మీరు మా దగ్గర పని చేయాలా, మీరు ఎంతో అప్పు ఉంది అనేసి వాళ్ళు ఏం చేసినారంటే దాసులుగా తీసుకుపోవడానికి వచ్చింటే అప్పుడు ఆమెకు ఎట్లా తోచని పరిస్థితి అయిపోయింది. ఎంతో బాధలు ఉంది, ఎంతో దుఃఖంలో ఉంది, ఎంతో వేదనలు ఉంది ఆమె. ఆ పరిస్థితిలో ఆమెకి ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు ఒక ఆలోచన ఆమెకు వచ్చింది. ఏమని వచ్చిందంటే ప్రవక్త దగ్గరికి పోదాము, ఆయన ఏం చెప్తాడో ఆ ప్రవక్త దగ్గరికి పోతే నా సమస్య తీరిపోతుంది, నా కుమారులను దాసులుగా ఉండకుండా వాళ్ళని నా దగ్గరే ఉండనిచ్చారు, వాళ్ళకి ఏ విధంగా అప్పు తీర్చుకోవాలనో ప్రవక్త ఆలోచన చెప్తాడు. ప్రవక్తకు అన్ని తెలుసు కదా, ఆయన దైవ జ్ఞానం నొందిన వాడు, దేవుని యొద్ద నుండి ఏదైతే వస్తాదో అది మాకు తెలియపరిచేవాడు కదా, ఆయన దగ్గరికి పోదామని. ఆ కాలంలో రాజులకైనా కూడా ఆలోచనలు, రాజరికం ఎట్లా రాజులు పరిపాలించే అన్ని కూడా ప్రవక్తలు చెప్పేవాళ్ళు. కొంచెమంది రాజులు ప్రవక్తల మాటలు విని ఎంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసినారు. మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కొంచెమంది రాజులు ఏం చేసినారు, ప్రవక్తలు చెప్పిన మాటలను
తృణీకరించి ఎంతగానో రాజ్యాన్ని కోల్పోయినారు. అంతా కూడా సమస్తంను కోల్పోయి శత్రువుల చేతికి అప్పగింపబడి ఎంతో వాళ్ళు నష్టపోతూ వచ్చినారు. కాబట్టి ప్రవక్త అంటే ఈయనక దేవుని యొద్ద నుండి మనకు వర్తమానం తెచ్చే వ్యక్తి ఆయన. ఆయన ఎద్దకు పోతే ఆయన నాకు ఏం ఆలోచన చెప్తాడో అనేసి ఆమె ఏం చేసిందంటే ఒక మంచి ఆలోచన ఆమెకు వచ్చింది. కాబట్టి ఏం చేసిందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చేసింది ఆమె, దాసులుగా ఉండుటకు పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయింది. అయ్యా నా కొడుకులను ఇద్దరిని, నా భర్త ప్రవక్త శిష్యుల్లో ఒకరు కదా, నీకు తెలుసు కదయ్యా, ఆ యొక్క అప్పులు తీర్చమని నా భర్త చనిపోయినాక వీళ్ళు దాసులుగా ఉండడానికి నా కుమారులను తీసుకొని పోనీకి వచ్చినారయ్యా అని మొరపెట్టుకుంది. చూడండి ఎంతగా ఆమెకు ఎవరెవరినో ఇంకా వాళ్ళ ఊర్లో ఆ గ్రామంలో ఉండే వాళ్ళ దగ్గరికి, అధికారుల దగ్గరికి, పలుకుబడిన వాళ్ళ దగ్గరికి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి, ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గరికి ఆమె పోలేదు. ఎక్కడ పోయింది? ఇప్పుడు ప్రవక్త దగ్గర ఏముంటది? ఆయన ఏమన్నా ఆస్తి ఐశ్వర్యాలు ఉంటాయా? ప్రవక్తల దగ్గర ఉండవు. కానీ ప్రవక్త దగ్గరకు పోయింది. ఎందుకు? ఆయన ఒక ఆలోచన చెప్తాడని. మనుషులను ఆమె ఆ పరిస్థితిలో కూడా మనుషులను ఆమె ఆశ్రయించలేదు. నిజంగా దేవుని వాక్యంలో ఉంది కదా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి కీర్తన 118లో మనము చూసుకున్నట్లయితే కీర్తనలు 118 8వ వచనంలో ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ సమయంలో ఈ పరిస్థితిలో నేను ఎవరిని ఆశ్రయించాలా? నా కష్టంలో నుండి, నా అప్పుల బాధ నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించేటోళ్ళు ఉండారని ఆమె ఆలోచన చేసింది. ఎవరి దగ్గరికి పోవాలా? ఏ అధికారి దగ్గరికి పోవాలా? మా గ్రామంలో ఉండే ఎవరి దగ్గరికి పోవాలని ఆమె ఆలోచన చేసింది. కానీ వాళ్ళను ఆశ్రయించలే. దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుని ప్రవక్త దగ్గరకు ఆమె పోయింది. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఏముంది? కీర్తనలు 50:15లో ఏముంది? ఆపత్కాలంన చూడండి, 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలంన నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపద వచ్చిందే లేదా? ఈమెకు ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఎవరు భర్త లేడు, ఎంతో చాలా దుఃఖకరమైన పరిస్థితి వచ్చింది ఈమెకు. ఎంతగానంటే అసలు భర్త చనిపోయినాడు, కుమారులను కూడా దాసులుగా ఉండడానికి పట్టుకొని పడడానికి వచ్చినారు. ఆమె పరిస్థితి ఎంతో చాలా దుఃఖకరంగా ఉంది. ఎంత గొప్ప ఆపద అంటే తనకు ఎవరు లేరు ఇంకా అనే స్థితికి ఆమె అయిపోయింది. ఆ స్థితిలో మనుషులను ఆశ్రయించలేదు. కాబట్టి రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్న వాక్య ప్రకారము ఆమె, ఎందుకంటే ప్రవక్త శిష్యులలో ఒకని భార్య కాబట్టి దైవజనుడు చెప్పే బోధలు అన్ని కూడా వింటా ఉంటది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ప్రవక్త దగ్గరికి పోదాము, నా ఆపదలో, నా శ్రమలో, నా కష్టంలో, నా దుఃఖంలో, నా బాధలో దేవుడు నన్ను ఆదరించే దేవుడుగా ఉంటాడు, ఆయన ఏం చెప్తాడో దైవజనుని ఎద్దకు పోదామనేసి ఆమె దైవజనుని ఎద్దకు పోయి మొరపెట్టుకుంటుంది. అయ్యా, నా కుమారులను పట్టుకొని పోవడానికి, దాసులుగా ఉండడానికి వచ్చినారయ్యా, వాళ్ళు వచ్చినారు, నా కుమారులను తీసుకొని పోవడానికి వచ్చినారని దైవజనుని ఎద్దకు ఆమె పోయింది. నిజంగా ఆపదలో మనము దేవుని ఎద్దకు రావాలి. కొన్నిసార్లు మనకు కలిగే ఆపదల్లో, మనకు కలిగే బాధల్లో, మనకు కలిగే దుఃఖంలో, మనకు కలిగే నిట్టూర్పులో కొన్నిసార్లు ఎవరు వాళ్ళ కాడికి పోతే మన సమస్య తీరుతుందా, వీళ్ళ దగ్గరికి పోతే సమస్య తీరుతుందా, వాళ్ళని ఆశ్రయించుదాం, వీళ్ళని ఆశ్రయించుదాం అని కొన్నిసార్లు మనం అనుకుంటాము. ఎంత వాక్యం వింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏమని మనకు దేవుని దగ్గరికి పోదాము, దేవుని సేవకులకు చెప్దాము మన సమస్యలు అనే ఆలోచన కొన్నిసార్లు మనకు రాదు. వెంటనే మనకు మన బంధువులలో మనకు సమీపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనకు గుర్తుకొస్తుంటారు. వాళ్ళ దగ్గరికి పోతే ఈ సమస్య తీరుతాదేమో అన్నిట్లు మనం ఆలోచన చేస్తుంటాం. కానీ ఈమెయితే అవన్నీ కూడా ఏం ఆలోచన చేయలే. ఏం చేసింది? మనుషులను ఆశ్రయించకూడదు అనేసి ఏం చేసింది ఈమె? ప్రవక్త దగ్గరికి ఆయన ఆలోచన తీసుకుందాము. ఎంతో మంది రాజులను వాళ్ళు దేవుని వాక్యం చేత నడిపించినారు కదా, అంత గొప్ప ప్రవక్తలు కదా వాళ్ళు. కాబట్టి మనుషుల దగ్గరికి వద్దు, దైవజనుని ఎద్దకు వెళ్దామని ఆమె దైవజనుని ఎద్దకు వెళ్తా ఉంది. ఇంకొక చోట దేవుని వాక్యంలో ఏముంది? కీర్తనలు 18లో ఏమనిందంటే, కీర్తనలు 18:6లో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి
ప్రార్థన చేస్తే నిజంగా శ్రమలు కలిగినప్పుడు మనం కూడా ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, ఆయన సన్నిధిలో మొరపెట్టాలా. ఆ సమయంలో ఏ దైవ సేవకులు అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలా? అయ్యా, నా బాధ ఇది, నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, మీరు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేశాను, అందుకే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చొచ్చెను. నిజంగా చూడండి, ఆలయంలో ఆలకించి దేవుని సంఘానికి పోయి దేవుని సేవకులకు చెప్పి నా పరిస్థితి ఇదయ్యా, నా బాధ ఇది, నా కష్టం ఇది, నాకు ఈ కష్టం వచ్చింది అని దేవుని సన్నిధికి పోయి దేవుని సన్నిధిలో అక్కడ ఉండే సేవకులకు, ఇప్పుడు సేవకులు, అప్పుడు యాజకులు, ప్రవక్తలు అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు పరిస్థితులలో సేవకులు కాబట్టి దేవుని సేవకుల యొద్దకు వెళ్ళి నా పరిస్థితి ఇదని చెప్పుకొని మనం కూడా ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన అంటున్నాడు భక్తుడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఇంకొక మాట ఉంది యాకోబు పత్రికలో ఏమందంటే, ఒక మంచి మాట ఉంది చూడండి. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. నిజంగా మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ కలిగిందా? మనము దుఃఖపడకూడదు, బాధపడకూడదు, నిరుత్సాహపడకూడదు. అందుకే దేవుని వాక్యంలో ఏముంది? సామెతల గ్రంథంలో, శ్రమ దినంలో నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడవకూడదు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనము ఏ మాత్రం కృంగిపోకూడదు. శ్రమ కలిగినప్పుడు ఏ మాత్రం కూడా మనము నిరాశ పడకూడదు. నిరాశ పడినప్పుడు సాతాను, శత్రువు ఏం చేస్తాడంటే మన లింగా బలహీన పరుస్తాడు. చూడు, నీకు ఈ సమయంలో నీకు ఎవరు తోడుండారు, ఈ సమయంలో నీ దగ్గరికి ఎవరు వచ్చినారు, ఈ సమయంలో నేను ఎవరు ఆదరిస్తున్నారు, చూడు, ఇంత పరిస్థితినే కూడా నీ దగ్గరికి ఎవరు రాలే, నేను ఎవరు ఆదరించలే, నేను ఎవరు పట్టించుకోలే. చూడండి, నువ్వు మందిరానికి పోతుండావు, ఇన్నేళ్ల నుంచి దేవునింటికి పోతుండావు, నేను ఎవరన్నా పట్టించుకుంటున్నారా, నీ దగ్గరికి ఎవరన్నా వస్తున్నారా, నీ పరిస్థితి ఎవరన్నా చూస్తున్నారా అని మనల్ని సాతాను ఎంతో కృంగదీస్తుంది. మనం కృంగిపోయిన ఎడలా, మనం నిరాశపడి నిరుత్సాహపడితే గనుక సాతాను ఎంతో కృంగిపోతుంది. అప్పుడే మనము నా ప్రభువు నాకున్నాడు, నా కోసం ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, నేను పోతాను మందిరానికి పోయి సేవకునికి చెప్తాను, వాళ్ళు ప్రార్థన చేస్తారు నా కోసం, దేవుడు తన ఆలయంలో మన ప్రార్థన ఆలకించుతాడని వాక్యం ఉందని మనం ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మన మనవి ఆలకించుతాడు. అందుకే 1వ యోహాను పత్రికలో ఒక మాట ఉంది, ఏమంటే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. 1వ యోహాను, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. నిజంగా ఆయనను బట్టి, అంటే దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నా ప్రభువు నాకున్నాడు, ఆయనే నా బలము, ఆయనే నా ధైర్యము, ఈ శ్రమలో నేను కృంగిపోగుదు, ఈ కష్టంలో నేను కృంగిపోగుదని నిజంగా ఆ విధవరాలు ఎంత ధైర్యంగా ఉంది. నా ప్రభు ఉండాడు నాకు, నా కోసము నాకు ఆలోచన చెప్పే సేవకులు ఉన్నారు, నేను ఆయన దగ్గరికి పోతా, మనుషుల దగ్గరికి ఎందుకు పోతా, రాజుల కాడికి ఎందుకు పోతా, అధికారుల దగ్గరికి ఎందుకు పోతా, నేను నా కోసము ప్రార్థన చేసే ఆయన ఉన్నాడు, నాకు ఆలోచన చెప్పే దైవ సేవకుడు ఉన్నాడు, నేను ఆయనకు మొరపెట్టుకుంటాననేసి ఆ విధవరాలు ఎంతగానో దైవజన్యతకు వచ్చింది. అట్లనే మనకు ఇప్పుడు మనకు కలిగే శ్రమలలో మనకేందంట ధైర్యము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయనే మన ధైర్యము, ఆయనే మన బలము, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మనకు అండ, అన్ని కూడా దేవుడే మనకు అన్నమాట. ఇంకా మనము ఈ స్త్రీలో ఇంకా కొన్ని చూసుకుందాము. తిరిగి రండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి ఇంకా కొన్ని విషయాలు మనము చూసుకుందాము. ఇంకా మనం చూసుకుందాం. రెండవదిగా ఏంటంటే ఎలీషా వద్దకు పోయింది. అప్పుల వారు వచ్చినారయ్యా అని ఎలీషా వద్దకు పోయింది. అంటే మనుషులను ఆశ్రయించలేమే, దేవుని ఆశ్రయిస్తా ఉంది, దేవుని సేవకులను ఆశ్రయిస్తా ఉంది. కాబట్టి ఇంకా అప్పుల వారు వచ్చినారని చెప్పి ఎలీషా వద్దకు పోయి మొరపెట్టుకుంటే ఎలీషా ఏమంటున్నాడు చూడండి, 2వ వచనంలో, ఎలీషా నా వల్ల నీకేం కావాలా, వచ్చింది ఆమె, ఆ విధవరాలు వచ్చింటే
అయ్యా అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను తీసుకుపోతున్నారని వచ్చినప్పుడు, అమ్మ నీకేం కావాలా నా వల్ల, నేనేం చేయాలా నీకు, నా వల్ల నీకేం కావాలనో చెప్పు, నేనేం చేయాలనో చెప్పు అని అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియు లేదనెను. ఈమె వృత్తి ఏంది ఇక్కడ? నూనె కుండ అంటే నూనె అమ్ముకొని జీవనం సాగిస్తా ఉంది. కాబట్టి ఇంకొక విధవరాలు బైబిల్లో మనం అపోస్తలుల కార్యంలో ఒక ఆమె ఉంది 16వ అధ్యాయంలో. ఎవరంటే ఇంతకు ముందు మనము ఆమె గురించి చెప్పుకున్నాం మనం జట్వారపల్లిలో. లుదియా ఆమె ఏం చేసేది? ఆమె వృత్తి ఏంటంటే ఊదా రంగు పొడి అమ్ముకునేది. కొంచెమంది అట్లా నూనెను, ఆ యొక్క పొడిని, ఇంకా ఏంటంటో వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించే వాళ్ళు. కాబట్టి ఈమె కూడా నూనె అమ్ముకొని జీవనం సాగిస్తుంది. కాబట్టి ఆమె ఇంటిలో ఏముందంటే నూనె కుండ ఉంది. నీ ఇంట్లో ఏముంది అది నాకు చెప్పమ్మా అని ఎలీషా అడిగినప్పుడు, అయ్యా నా ఇంట్లో ఏమి లేదయ్యా, ఒట్టి కుండ మాత్రం ఉంది, అది నూనె కుండ ఉంది అని చెప్పినప్పుడు చూడండి, ఆమె ఇంటిలో ఏముందంటే నూనె కుండ ఉంది. ఆ యొక్క నూనె అనేది మనము వాక్యానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. వాక్యం అనేది మన హృదయంలోను మన ఇంటిలోను ఉండాలి. అప్పుడే మనకు ఎంతో క్షేమం. ఆమె ఇంట్లో ఏముంది? నూనె కుండ ఉంది. మన ఇంట్లో ఏముంది? దేవుని యొక్క వాక్యము మన హృదయం అనే ఇంటిలో ఉండాల. తర్వాత మన భౌతికమైన ఇంటిలో కూడా దేవుని యొక్క వాక్యం ఉండాల. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో మనకు జీవంను కలిగించేది. ఆయన యొక్క వాక్యమే మనల్ని బ్రతికించేది. అట్లాంటి జీవం కలిగిన వాక్యము మనము కలిగి ఉండాలి. కీర్తనలు 119వ అధ్యాయంలో చాలా చోట్ల 119వ అధ్యాయంలో వాక్యం గురించి ఎంతగానో వ్రాయబడింది. ఒక్కసారి మనం చూసుకుందాము. కీర్తనలు 119వ అధ్యాయము చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం గురించి చాలా వ్రాయబడింది. మన హృదయం అనే ఇంటిలో దేవుని యొక్క వాక్యం ఉందా? మన యొక్క ఇంట్లో భౌతికమైన ఇంటిలో కూడా దేవుని యొక్క వాక్యం ఉంది అని మనము చూసుకున్నట్లయితే ఇక్కడ 19వ అధ్యాయం 119:11 ఒకసారి చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, మన హృదయం అనే ఇంటిలో దేవుని యొక్క వాక్యం ఉంటే ఏమైతుందంట? పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. ఏ విషయంలో కూడా మనము తప్పిపోవడానికి ఆస్కారం ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంది. మనం ఎట్లా నడుచుకుంటున్నా, ఎట్లా మాట్లాడుతున్నా, మనం ఏం చేస్తున్నా అన్ని కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని సరి చేస్తాది, మనకు గుర్తు చేస్తా ఉంటది. మన యొక్క ఆత్మ గుర్తు చేస్తా ఉంటది, నువ్వు పోయే మార్గము అది తప్పు, నువ్వు మాట్లాడే మాట అది తప్పు, ఆ మాటలు నువ్వు మాట్లాడకూడదు, అట్లా నువ్వు ప్రవర్తించకూడదు అని దేవుని యొక్క వాక్యం మనల్ని కుచ్చుకుంటా ఉంటది, మనల్ని సరి చేస్తా ఉంటది. ఎప్పుడంటే మన హృదయంలో ఆయన వాక్యము ఉంచుకున్నప్పుడు. కానీ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే హృదయాన్ని కఠినపరుచుకుంటుంటాం. హృదయంను కఠినపరుచుకున్న వాడు కీడులో పడును. సామెతలు 28:14లో హృదయంను కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. కాబట్టి ఈమె ఇంటిలో నూనె కుండ ఉంది. నూనె అనేది వాక్యానికి సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క నూనె అనే వాక్యంను మనం కలిగి ఉండామా? ఆ యొక్క వాక్యంను కలిగి ఉన్నప్పుడు, మన హృదయంలో దేవుని యొక్క వాక్యంను కలిగినప్పుడు మనము పాపం చేయము. పాపం అంటే ఏవేవో పాపాలు కాదు. మనము ప్రతిదినము మన అనుదిన జీవితంలో మనం ఏ విధంగా నడుస్తున్నామో, మనం ఏ విధంగా ఆయన కొరకు ఉన్నామో, మనం పరిశుద్ధంగా ప్రతిదినము ఉన్నామా, మనం సరి చేసుకోవాలి. మనము ఎక్కడ తప్పిపోతున్నాము? చిన్న చిన్న మాటలలోనా, చూపులలోనా, ప్రవర్తనల, క్రియలు, ఏదో ఒక విషయాలలో మనము మన తలంపులలోనా, ఇలాంటి విషయాలలో మనము ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆ యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది సరి చేస్తుంది. ఇందాక మనం పాట కూడా వాడుకున్నాం, నీ యొక్క వాక్యం గురించి, నీ స్వరం వినిపించు ప్రభువా అని, నీ యొక్క వాక్యము సరిదిద్దేది అని. అట్లా దేవుని యొక్క వాక్యం మనల్ని ఆ యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనల్ని సరి చేస్తుంది దేవుని యొక్క వాక్యము. ఆమె ఇంటిలో నూనె కుండ ఉన్నట్లు మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం మనము ఉంచుకోవాలి. ఇంకా 50వ వచనంలో, అదే 119:50లో, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుంది మనల్ని. బాధ కలిగినప్పుడు నెమ్మదిస్తుంది. నిజంగా దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు మనకి ఏదైనా బాధ కలిగింది, ఆ దుఃఖం కలిగింది, ఇప్పుడు చదవచ్చిన వాళ్ళు బైబిల్ తీసుకొని ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకొని వాక్యం తీసుకొని చదువుకుంటాం. చదువురాని వాళ్ళు ఏం చేస్తారు?
దేవుని యొక్క వాక్యము, సేవకులు చెప్పినది, మనం వినేది అంతా కూడా గుర్తు చేసుకోవాలా. నిజంగా దేవుడు వాక్యంలో చెప్పినాడు కదా, బాధల్లో నెమ్మది ఇచ్చానన్నాడు కదా, ఆదరణ ఇచ్చానన్నాడు కదా, ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని అన్నాడు కదా, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అన్నాడు కదా. నిజంగా దేవుని మందిరానికి పోదాం. ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఈ శ్రమలో నేను ఇంటికాడ ఉండకూడదు, దేవుని ఇంటికి పోవాలా అని మనము ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మనము ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియదు, మనం ఏ బాధలో ఉన్నామో అక్కడ బోధించే సేవకులకు తెలియదు, కానీ మనకు ఆ దినాన మనకు ఆదరణకరంగా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తారు వాక్యం ద్వారా. అందుకే వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే వాక్యం గురించి చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం గురించి చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇంకా అదే 119, 105లో ఏమనిందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నిజంగా దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపం లాంటిదే. ఇంట్లో దీపం ఉంటే, లైట్ కరెంట్ ఉంటే వెళ్తారంతే, అన్ని ఎక్కడున్నాయి ఏంటి అని అన్ని మన పనులు మనం చేసుకుంటాము, సక్రమంగా అన్ని ఇల్లు సర్దుకుంటాము. వెళ్తుంటే చీకటి ఉంటే ఏమన్నా సర్దుకుంటామా? ఏం సర్దుకోము, ఎక్కడ అన్నిటి ఒక్కనే ఉంటాయి, అన్ని తట్టుకొని కింద పడుతుంటాం. దేవుని యొక్క వాక్యం కూడా ఎట్లాంటిదంటే దీపం లాంటిది, మన జీవితాన్ని వెలిగిస్తుంది, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరం ఒక జీవితం మనం లోకంలో జీవించినాం, కానీ దేవుని యొక్క వాక్యం చేత మనల్ని తాకడం ద్వారా, ఒక దినాన దర్శించడం ద్వారా దేవుడు మనందరం కూడా మన హృదయాలను మార్చుకున్నాం. అంటే ఈ లోకమైన చీకట్లో నుండి మనము మార్పు చెందినాం అనమాట, వెలుగులోనికి మనము నడిపింపబడినాం. నిజంగా దేవుడు చీకట్లో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించినాడు. దేవుని యొక్క వాక్యము చీకట్లో ఉండే మనల్ని వెలుగులోనికి నడిపించింది. దేవుని యొక్క వాక్యం ఎంతగానో మనల్ని అంధకారంలో నుండి మనల్ని ఆ వెలుగులోనికి కూడా నడిపిస్తుంది. రెండో రాజులు 4వ అధ్యాయంలో ఇంకొకటి చూసుకుందాం మనము. 4వ అధ్యాయంలో నూనె కుండ ఒకటి ఉంది అని ఆ యొక్క ప్రవక్తకు ఆమె చెప్తా ఉంది. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు తెచ్చుకొనుము. ఇరుగు పొరుగున ఉండే వాళ్ళందరి పాత్రలు కూడా, ఖాళీగా ఉండే పాత్రలన్నీ తీసుకొచ్చుకోమ్మా అని చెప్తున్నాడు. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, అప్పుడు ఏం చెప్తున్నాడు, నూనె కుండ ఉందయ్యా అని చెప్తే, సరే అమ్మా నీ ఒక్క కుండ సరిపోదు, నీ ఇరుగు పొరుగున మీ ఇంటి పక్కల అండే కుండలన్నీ కూడా తెచ్చుకొని నీవు నీ కుమారులు ఏం చేస్తారంటే ఆ కుండలన్నీ కూడా ఒక తట్టు పెట్టుకొని తలుపు వేసుకొని ప్రార్థన చేయమ్మా అని చెప్తా అన్నాడు ఆ యొక్క ప్రవక్త. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ కుండలన్నీ తెచ్చుకుంది, అన్ని తెచ్చుకొని తలుపు వేసింది. తన కుమారులు ఇద్దరు ఆమె లోపలికి పోయి తలుపులు వేసుకున్నారు. ఆ నూనె, ఆ ఉండే నూనె పోస్తా ఉంటే అన్ని కుండలు నిండిపోతా ఉండే, అన్ని కుండలు ఆ ఇరుగు పొరుగున తెచ్చుకునే కుండలు అన్ని కూడా నింపుతా వచ్చింది. నిజంగా చూడండి, అన్ని కుండలు నిండా పోసింది. అందుకే తలుపు వేసుకొని ప్రార్థన చేసి ఆ నూనె పోయమని చెప్పినాడు. ఇక్కడ మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనిందంటే 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ప్రవక్త కూడా ఏం చెప్తున్నాడంటే నీవు నీ కుమారులు కుండలన్నీ తీసుకొని తలుపు వేసి ప్రార్థన చేసి ఆ నూనె పోయమ్మా అని చెప్పినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యమో అక్కడ చేస్తా వచ్చినాడు. కుండలన్నీ కూడా నిండిపోయినాయి. అందుకే దేవుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, మనం ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి మన ఇంట్లో తలుపు వేసుకొని మనము ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూస్తున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. నిజంగా దేవుని యొక్క వాక్యము ఎంతైనా కూడా మనము
నమ్మదగినది. మరి ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినట్లు వారు తలంచుచున్నారు. నిజంగా చూడు, మనము ప్రార్థన చేసేది ఎట్లా చేయాలని దేవుని యొక్క వాక్యం ఉందంటే, ఏవేవో మనము చేయకూడదు, వ్యర్థంగా మాట్లాడవద్దని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చెప్తుంది. మనము ఏ దాని గురించి అయితే బాధపడుతున్నామో, ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేయాలని అనుకుంటున్నామో, ఆ విషయాలన్నీ కూడా మనము రహస్యమందు చూచి మన తండ్రికి మనం కూడా ఇంట్లో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ తలుపు వేసుకొని ఏం చెప్తున్నాడు, ఆ నూనె అంతా కూడా పోయి అన్ని కుండలలో, నీ ఇరుగు పొరుగున తెచ్చుకునే కుండలు అన్నిటి కూడా పోయమని చెప్తున్నాడు. ఇంకా చూసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఆమె అతని నిద్ర నుండి పోయి తాను తన కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. చూడండి, ఇంకా తేపనైనా, ఇంకా నూనె ఉంది, ఇంకా పోతాము, పాత్రలు తేపు అంటే వాళ్ళ కుమారులు ఏం చెప్పినారు, అమ్మా ఇంకా ఏం లేవమ్మా అని చెప్తే అప్పుడు వెంటనే నూనె కూడా ఆగిపోయిందంట. ఎంత అద్భుతం చూడండి, ప్రవక్త చెప్పిన మాట మీద ఆమె ఎంతో విశ్వాసం ఉంచింది. అయ్యా నూనె లేదయ్యా, వట్టి కుండనే ఉంది అని ఆయనకేం మళ్ళా ఎదురు మాట చెప్పలేదు. నువ్వు పోమా, అన్ని పాత్రలన్నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ తెచ్చుకో, కుండలన్నీ తెచ్చుకొని లోపల పెట్టుకో, ప్రార్థన చేయి, తలుపు వేసుకొని ఆ నూనె పోయి అని చెప్పినప్పుడు ఆమె పోతా ఉంది, నూనె వస్తానే ఉంది. నూనె అది అన్ని కుండలన్నీ కూడా నిండిపోయినాయి, ఇంకా నూనె వస్తుంది. అప్పుడు ఇంకా తేపనైనా అని కుమారులకు చెప్పింది. అమ్మ ఇంకా ఏం లేవమ్మా అని చెప్పినప్పుడు ఆ నూనె ఆగిపోయింది. ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఈమె జీవితంలో. ఇంకా చూసుకున్నట్లయితే మనము 7వ వచనంలో, నూనె నిలిచిపోయిన ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. నిజంగా ఈమె మళ్ళా తర్వాత ఇంకా ఎందుకులే నేను దైవజన్ ఎద్దకు పోవడము, నూనె అంతా పోసుకున్నాను కదా, ఇదెల్లా అమ్ముకున్న తర్వాత మళ్ళీ పోయి చెప్దాంలే ఆయనకు అనుకోలే. కార్యం జరిగింది, దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఆ నూనె పోస్తుంటే వచ్చనే ఉంది, కుండలన్నీ కూడా నిండిపోయినాయి. అప్పుడు ఆమె ఏం చేసింది, ఇంకా అన్ని నింపిన తర్వాత ఆగిపోయినాక మళ్ళా దైవజన్యం ఎద్దకు పోయింది. అయ్యా కుండలన్నిటికీ నూనె పోసినానయ్యా, ఇంకా ఆగిపోయింది అయ్యా అని మళ్ళా పోయి అడుగుతా ఉంది. అంటే అప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పినాడు, అదంతా కూడా అమ్మి నీ అప్పంతా తీర్చుకొని నీవు నీ కుమారులు ఇంకా బ్రతకండి, ఇంకా అప్పులోళ్ళు వచ్చి నీ కుమారులను తీసుకొని పోరు, నువ్వు క్షేమకరంగా నువ్వు బ్రతకమ్మా అని చెప్తా ఉంటాడు దైవజనుడు. చూడు, ఆమె ఎంత కృతజ్ఞత కలిగిన మనిషిగా ఉంది. నిజంగా మన జీవితంలో దేవుడు మనకు మనం ఎంతో కష్టంలో, బాధలో, శ్రమలో, దుఃఖంలో పోయి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము, సేవకులకు చెప్తాము, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, మనం కూడా ప్రార్థన చేస్తాము, ఉపవాసంతో అన్ని చేస్తాం. దేవుడు ఆ కార్యాన్ని జరిగించిన తర్వాత తిరిగి కృతజ్ఞత అనేది కొన్నిసార్లు మన జీవితంలో మనము ఎన్నో సార్లు కలిగి ఉండవు. ఈమె చూడు, ఆ నూనె నిండిన తర్వాత మళ్ళా దైవజన్యతకు పోయింది. ఆయన ఎంత గొప్ప కార్యం చేసినాడు కదా, ఆయన చెప్పింటేనే కదా ఇదంతా నా జీవితంలో జరిగిందని. అయ్యా అన్ని కూడా నిండిపోయినాయ్యా అని మళ్ళా ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆమె ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చెప్పినాడు, అమ్ముకొని అప్పు తీర్చుకోమ్మా, నువ్వు బ్రతకమ్మా, నీ కుమారులు బ్రతకండమ్మా అని చెప్తా వచ్చినాడు. నిజంగా ఆమె చెప్పినట్లు చేసింది. దైవజనుడు చెప్పినట్లు చేయటం ద్వారా ఎంతో ఆశీర్వదింపబడింది. నిజంగా మన జీవితంలో మనం కూడా దేవుడు చెప్పినట్లు చేయటం ద్వారా ఎంతో దీవెన, ఆశీర్వాదం మనకు కలుగుతుంది. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పిన మాట మనము చేయలేని వారంగా ఉంటాం. వినడం మాత్రం వింటారు కానీ మీరు గ్రహింపరని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనము ఆ విధంగా వినేది విడిచిపెట్టేది కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్న తర్వాత వాటి ప్రకారం అనుసరించడం మనకి ఎంతో ప్రాముఖ్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఎంతగానో దేవుడు ఆశీర్వాదములు, దీవెనలు ఉన్నాయి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, నా యొక్క ఆజ్ఞలను మీరు గైకొన్నప్పుడు మీరు ఎంతో ఆశీర్వదింపబడతారు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మలను హెచ్చిస్తానని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి 28వ అధ్యాయంలో 14 వచనాల వరకు ఆ దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, ఆయన యొక్క వాక్యం మనం విన్నప్పుడు, వాటిని అనుసరించినప్పుడు, మన కుమారులకు కూడా వాటిని నేర్పించాలి. పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని మనము చెప్పాలా, వాళ్ళకు ధ్యానించమని చెప్పాలి. అవన్నీ కూడా మనం పాటించినప్పుడు దేవుడు ఆశీర్వాదాలన్నీ కూడా
ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను పాటించమో అప్పుడు శాపాలన్నీ కూడా రాయబడినాయి కింది వచనాల్లో. కాబట్టి ఈమె ఏం చేసింది? చెప్పినట్టు చేసింది. దైవజనుడు చెప్పినట్లు చేసింది. మనం ఈ దినాన తెలుసుకోవాల్సినదేమనగా, ఈ యొక్క స్త్రీ ద్వారా ఈ యొక్క ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, ఆమె భర్త చనిపోయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. మనం కూడా కష్టంలో, ఆపదలో దేవుని సన్నిధికి వెళ్లి దేవుణ్ణి ఆశ్రయించాలా. ఆ విధంగా ఆమె దగ్గర కుండ మాత్రమే ఉంది. నూనె కుండ ఒకటి మాత్రమే ఉంది. అట్లనే మన హృదయంలో మనం కూడా వాక్యం అనే మన హృదయంలో ఉంచుకోవాలా. మనం ఇంట్లో ఉండాలా దేవుని యొక్క వాక్యము. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాద గీతంలో వినబడతాయని కీర్తనలో ఉంది. కాబట్టి ఆ విధంగా మన ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమనిందంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మనం సహవాసము ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి అట్లా ఆయనతో మనము సహవాసం ఉండాలి. ఆయన వాక్యంతో, ఆయన వాక్యాన్ని మనం ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది, బాధలో నెమ్మదిచ్చేది. ఆయన వాక్యం మనకు దీపముగా ఉండి మనను వెలిగించేదిగా ఉంది. దేవుడు నిజంగా ఆమె లాస్ట్ లో దైవజనుడు చెప్పినట్లు చేసింది కాబట్టి ఆశీర్వదింపబడతా వచ్చింది. ఆమె అప్పంతా కూడా తీర్చబడతా వచ్చింది. మన జీవితంలో మనం కూడా దేవుడు చెప్పినట్లు చేయడం ద్వారా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. దేవుడు మనల్ని అట్లు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ పరలో తండ్రి, ధైర్య మా ప్రభా సమయంలో విజయంలో మీ ప్రజలంగా, మీ అవయవంగా ప్రభా మీ సన్నిధిలో మేము దేవ మీ యొక్క సన్నిధిలో మేము సహవాసం కలిగి ఉండాలని ఇచ్చినటువంటి ప్రభా లేఖనంలో బట్టి స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నా. దేవుని సేవకుల సహవాసము, పరిశుద్ధుల సంఘం యొక్క సహవాసము అయ్యా, ఇది మాకెంతో ఆశీర్వాదమని వాక్యం ఉంది. అందరూ బట్టి వందనా స్తోత్రాలు తెలుస్తున్నా. ప్రభా 118వ కీర్తన 15వ వచనం ప్రకారం నీ నీతిమంతుల గుడారంలో రక్షణ గుడిచిన సునాది గీతములు వినబడిన వాక్య ప్రకారం ప్రభా మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి ప్రభా, కృప చూతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరాన్ని, మీ కృపను కోరుకుంటున్నాం. ఎంతైనా మీరు నమ్మదైన దేవుడవు, కృప, కరుణ, కటాక్షం, ఆస్తులు తగిలిన దేవుడవు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి స్టీవెన్ నాకు ప్రార్థిస్తున్న అక్క కూడా దూర ప్రాంతంలో ఉంది. కుమారుడు ప్రభా జ్ఞాపం చేసుకోండి. ప్రభా కృప చూపండి, అక్కర్లో తీర్చమని ప్రార్థిస్తాం. ఇంటి నిర్మాణ విషయంలో తండ్రి మీరే కృప చూతురమ్మని ప్రార్థిస్తున్నా. తండ్రి సహాయం చేయండి. దాని కుమార్తె, అల్లుడు, మనవర బిడ్డలను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తాం. ఆ చిన్న బిడ్డ కూడా దూరంగా హాస్టల్లో చదువుకుంటా ఉంది తండ్రి. దేవా సహాయం చేయండి. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటారు. బిడ్డలను విద్య ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానమందును, మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును ఆ బిడ్డలను వృద్ధిలో చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి ఆంటీ కూడా వృద్ధాప్యంలో ఆరోగ్యం తెచ్చండి. ఇక్కడ మీ సంఘంగా మోకరించండి. మమ్మల్ని అందరినీ మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింప చేయండి. మీ సన్నిధి కాంతి గృహంపై, ప్రాంత ప్రజలపై ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన ప్రతి ఆత్మీయతను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో మేము ఏది కలిగినా మీరు ఏది ఇచ్చిన తండ్రి కృతజ్ఞత కలిగి దేవా మరి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి వారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ రాతికాల సమయంలో ప్రతి విధమైన నష్టం, శోధన, కీడ తప్పించండి ప్రభా. ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే మీ ప్రభా రక్షణ లేదా రక్షణ దయచండి. రక్షించబడిన వారిని ఆత్మీయ బలపరచమని ప్రార్థిస్తున్నాం. కృప చూదురామని మీ కృపగల, మీ దయగల హస్తాలకు అప్పు చెప్తున్నాం. ముందు ప్రభా మరి మేము కూడా తిరిగి వెళ్తున్నాం, తోడుగొనమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ మోకరిస్తూ మనకును లోకంలో సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేను గాక. ఆమేన్. అదే పేరండి అందరికి పేరండి.